వెంటనే డిఎస్సి వెంటనే డిఎస్సి వెంటనే నా జెండా దించనా వెంటనే మీరు బయలుదేరితే మీరు పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మంత్రి వెంటనే ఎవరు స్లోగన్ తీయతా కిషన్ సార్ నా పేరు కిషన్ కిషన్ సార్ నా పేరు కిషన్ కామాక్షమా ఓకే సార్ 2024 ఎన్నికలకు ముందు నుంచి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి మీద నా తొలి సంతకం ఉంటుందని చెప్పి తొలి సంతకం చేసి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ 2024 సంవత్సరంలో డిఎస్సి విడుదల చేయకుండానే 2025 సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దానిలో అనేక పొరపాట్లు జరిగాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సీట్లు అమ్ముకున్నారు, వాళ్ళకు ద్రోహం చేశారు, అన్యాయం తలపెట్టారు. మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ లేకుండా నేరుగా మెసేజ్లు పంపారు. ఎవరన్నా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 పోస్టులకు 2 పోస్టులకు ఉన్నా సరే ఒకే పోస్టుకి ఎంపిక చేశారు. హైకోర్టు దాని మీద చివాట్లు పెట్టినా సరే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని మీద మేము అనేక సందర్భాల్లో మాట్లాడాం. మా శాసన మండలి సభ్యుడైనటువంటి దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక పర్యాయాలు దీనికి సంబంధించి లోటుపాట్లని
ద్రోహాలని, దొంగతనాలని, అవినీతిని ఎత్తి చూపడం జరిగింది. అయితే దానికి లోకేష్కి సమాధానం చెప్పేటువంటి శక్తి, స్థాయి లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేకపోతున్నాడు కాబట్టి అధికారులను ఉసిగొల్పి వాళ్ళ చేత మీరు అనేక రకాలైనటువంటి సమాధానాలు ఇప్పిస్తున్నారు. వాళ్ళు చెప్పే సమాధానం ఏంది? ఏమయ్యా మీరు రిజర్వేషన్ ఎందుకు పొరపాటు చేశారంటే రిజర్వేషన్లో పొరపాటు జరగలేదు. అంత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారు, మంత్రులు చెప్తారు సమాధానాలు. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి, ఈ ప్రశ్నకు సమాధానం అవునండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అన్నట్టుగా ఆయన మాట్లాడే ఏంటంటే అది లేదండి, ఇది కాదండి, ఇది ఉత్పన్నం కాదండి, తెలియదండి అని అన్నాడు. ఇన్ని రకాలుగా ఒక స్పోర్ట్స్ ఇది జీవోఎంఎస్ నెంబర్ 4 19వ తేదీ ఏప్రిల్ రిలీజ్ అయినటువంటి జీవోలో దాంట్లో ఏం చెప్పారు? 3% పెంచారు, 65 క్రీడలు పెంచారు. పెంచి దాంతోపాటు ఏం చెప్పారు? ఎవడైతే నేషనల్ లెవెల్లో ఛాంపియన్షిప్ సాధిస్తాడో వాడు సెకండరీ, పార్టిసిపేట్ చేసిన వాడు ఇనిషియల్గా వాడిని రికమెండ్ చేశారు, వాడిని ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మరలా అదే రోజు 19వ తేదీ జీవోఎంఎస్ నెంబర్ 47 రిలీజ్ చేశాడు. ఏమని? కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది రాయకుండానే, పరీక్షలో కూర్చోకుండానే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్నటువంటి మాట వాస్తవమా కాదా? డిఎస్సికి ముందే ఈ జీవో ఎందుకు ఇచ్చారు? ఈ 2 జీవోల మీద అనుమానాలు ఉన్నాయి. 2% 3% ఎందుకు పెంచారు? సమాధానం చెప్పండి. 29 క్రీడలను 65కి ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చిందో చెప్పండి. దానితో పాటు పరీక్ష రాయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జరిగింది, బాగానే ఉంది. డిఎస్సీలో డబ్బులు దండుకున్నారు, సీట్లు అమ్ముకున్నారు, నిరుద్యోగులకు ఉరి బిగించారు, నిరుద్యోగులకు ద్రోహం చేశారు. అయిపోయిన వెంటనే చంద్రబాబు ఏం చేశాడు? మొన్న మే 15వ తేదీ 2026 సంవత్సరం జీవోఎంఎస్ నెంబర్ 56 రిలీజ్ చేశాడు. ఏమని రిలీజ్ చేశాడు? ఇక మీదట జరిగేటువంటి వాటికి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రం కూర్చోవాల్సిందే, రాయాల్సిందేనని. అంటే మీరు కేవలం మీకు సంబంధించినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేదానికి కొత్త జీవోలు సృష్టించి, తప్పుడు జీవోలు సృష్టించి దాని ద్వారా ఈరోజు మీరు ఇచ్చి మీ పని పూర్తయిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారు? ఇంటికి 100 పాళ్ళు ఈరోజు పాపం దాని మీద కోటి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద నీళ్లు చల్లారు, వాళ్ళకు ద్రోహం చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పోరాటం చేస్తాం. అందులో భాగంగా మొన్న విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు మరలా యువతకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా యువత ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను యువతకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పాపం అన్ని విధాలు అన్ని వాళ్ళై ఈరోజు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయన్న వీళ్ళందరి సమన్వయంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా నిరుద్యోగుల పక్షాన ఎవరైతే ఈరోజు డిఎస్సిలో మోసానికి, అన్యాయానికి, ద్రోహానికి గురయ్యారో వాళ్ళ పక్షాన నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. వాటికి ఏటి కూడా సమాధానం చెప్పలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మా లక్ష్యం పొరపాట్లు సరిదిద్దాలి. ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ అనేటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడికి ఈ సమాజం మీద ఎంత చిన్న చూపంటే అటువంటి పిల్లవాడిని విద్యాశాఖ మంత్రిని చేస్తాడా? ఎవడన్నా చదువు సంజయ్ లేనటువంటి వాడిని చదువు కోసం ఇతర దేశాలకు పంపిస్తే ఆ ఇతర దేశాల్లో స్విమ్మింగ్ పూల్ చదువుకొని వచ్చినటువంటి వాడిని, స్కూల్లో చదువుకోకుండా స్విమ్మింగ్ పూల్ చదువుకొని స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చినటువంటి వాడిని, అటువంటి వాడిని తీసుకొచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈ సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారంటే ఇటువంటి వాళ్లే మా పరిపాలనలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఉంటారు. కాబట్టి ఎవడైతే దానికి భిన్నంగా వ్యవహరిస్తాడో, ఎవడైతే చదువు సంజయాలని మొద్దబ్బాయిలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రులుగా మీ సమాజం మీద, మీ మీద దృష్టితే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన డిఎస్సీలో దగాపడ్డటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత సంవత్సరం కాలం పాటు దాన్ని కాలయాపన చేసిన తర్వాత సుమారుగా 3,50,000 మంది అప్లై చేసినటువంటి ఈ డిఎస్సిలో 16,000 పోస్టుల కోసం ఇంతమంది అప్లై చేస్తే ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా గతంలో జరిగిన వాటికి భిన్నంగా అంతా కూడా ఒక కుట్రతో జరిగినటువంటి ఈ డిఎస్సి నియామక ప్రక్రియ మీద సిబిఐ విచారణ చేయాలా అని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అన్నీ కూడా ప్రూఫ్లతో సహా వాటన్నిటిని కూడా ఎత్తి చూపడం జరిగింది. ప్రధానంగా ఈ డిఎస్సి పరీక్షా పేపర్ల టైపింగ్ కానీ ఈ నిర్వహణ కానీ మొత్తం కూడా ఎస్సీఆర్టీ అనేది చూస్తుంది. ఈ ఎస్సీఆర్టీ డైరెక్టరే డిఎస్సికి కన్వీనర్, టెట్కి కన్వీనర్. మరి ఇట్లాంటి ఎస్సీఆర్టీ ప్రధానమైనటువంటి ఎస్సీఆర్టీలో టైపింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నవీన్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్సీఆర్టీలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ నవీన్కి 2 సబ్జెక్ట్స్లో అంటే సోషల్ స్టడీస్ కానీ తెలుగు కానీ రెండింటిలో కూడా టాపర్. ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో దాంట్లో 6th ర్యాంక్.
ఈ విధంగా వచ్చేటప్పటికి ఇతని ద్వారా ఎంతమందికి పేపర్ వెళ్ళింది అన్నది ఈరోజు నిరుద్యోగుల్లో చాలామందిలో ఉన్నటువంటి బాధ. అతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కూడా ఈ పేపర్ వెళ్ళిందన్నది వారందరిలో ఉన్నటువంటి ఆవేదన. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడిని, ఆ ఫస్ట్ ర్యాంకు 6th ర్యాంకు తెచ్చుకున్నటువంటి పిల్లాడిని మీరు పక్కన పెట్టి డిఎస్సిని కంప్లీట్ చేయాలని ముందుకెళ్లారు. అయితే మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఆ పిల్లోడు చేయింది తప్పు, ఆ పిల్లోడు తప్పు చేయలేదని మీకు అనిపిస్తే ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఉండడం అన్నది మీరు చేసిన తప్పు అవుతుంది. ఒకవేళ ఆ పిల్లోడు కనుక తప్పు చేసినట్టుగా కనుక మీరు భావించి మీరు పక్కన పెట్టినట్టుగా కనుక మీరు భావించే పని అయితే అది ఆ ఒక్కరితోనే సరిపోదు, అక్కడ విచారణ అన్నది జరగాల. ఏ విధంగా ఆ పిల్లోడికి ఆ పేపర్లు వచ్చాయి, ఆ పిల్లోడి ద్వారా ఎంతమందికి ఆ పేపర్లు సర్క్యులేట్ అయినాయి, ఈ విషయాలన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ విచారణ ఏమీ లేకుండా ఆ నవీన్ అనే పిల్లోడిని ఒక్కనే పక్కన పెట్టి మేము ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నామని చెప్పి మీరు చెప్తే ఇది తప్పు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడడం కూడా జరిగింది. ఇదొక పార్ట్ అయితే, రెండో పార్ట్ స్పోర్ట్స్ కోటా. ఏదైతే మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినటువంటిది 1:1 రేషియోలో మేము అందరినీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచినామంటున్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచే ముందుగానే సెలక్షన్ లిస్ట్ వేయాలి. ఎప్పుడు కూడా చరిత్రలో ఇప్పుడు దాకా కూడా డిఎస్సి చరిత్రలో సెలక్షన్ లిస్ట్ లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగలే. మరి మీరు మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ లేకుండానే మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. సర్టిఫికేట్స్ 1:1 రేషియోలో పిలిచిన తర్వాత అందులో ఉండే చాలామందికి, సుమారుగా కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారందరినీ కూడా పక్కన పెట్టారు. 1:1 రేషియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిస్తే ప్రతి ఒక్కరి దగ్గర కనుక సర్టిఫికేట్స్ మీకు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ కనుకుంటే తప్పకుండా కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో డిఎస్సిలో 26 సంవత్సరాల క్రితం మీరు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాల కారణంగా ఆ రోజు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా 2023లో 25 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తాం. ఈ రోజు కూడా ఎవరైతే దగాపడి నష్టపోయి ఉంటారో డిఎస్సిలో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత న్యాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికైనా కూడా సిబిఐ దర్యాప్తు చేయాలా, ఆ నిరుద్యోగుల పక్షాన నిలబడాలా అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.